सिंदूरारुणविग्रहां त्रिनयनां माणिक्य मौलिस्फुरत्तारा नायकशेखरां स्मितमुखीमापीनवक्षोरुहां पाणिभ्यामलिपूर्णरत्नचषकं रक्तोत्फलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत्परामम्बिकाम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै శ్రీగురవే నమః। 2025 సంవత్సరం అక్టోబర్ నెల 2వ రాశి వృషభ రాశి ఫలితాలు చెప్పుకుందాం। ఈ వృషభ రాశికి ఎట్లా ఉంది చూద్దాం। ఈ వృషభ రాశి పరిస్థితి ఎట్లా ఉన్నది అంటే, చదువుకునే పిల్లలకి చదువు సాగదు, అయితే గురువు బాగున్నాడు, కానీ చదువు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది। మరి ఈ రాశి వాళ్ళ పరిస్థితి ఏమిటంటే, ఈ రాశికి కూడా ఒక 5 గ్రహాలు బాగున్నాయి, దాదాపు చాలా బాగా ఉన్నది అని చెప్పాలి। ఎందుకంటే గురువు, శుక్రుడు, బుధుడు, కుజుడు, శని, ఇన్ని గ్రహాలు పూర్తిగా బాగా ఉన్నాయి। ఇన్ని గ్రహాలు బాగా ఉన్నప్పుడు దాదాపు ఎదురు లేదు అని చెప్పాలి। అయితే నీకున్న పరిస్థితి ఏమిటంటే, శని కేతువు 4 గంటలు ఉన్నాడు। తర్వాత ఈ రాశి వాళ్ళు సరిగా చెప్పాలి అంటే, శని బాగుండటం చేత ఏదైనా వాహనం కొనుక్కోవాలంటే కొనుక్కుంటారు, మంచి వాహన ప్రాప్తి ఉన్నది। మరి ఇనుముకి సంబంధించిన వ్యాపారం చేసేవాళ్ళకి చాలా బాగుంది। ఈ ఇనుముకి సంబంధించిన వ్యాపారం చాలా అభివృద్ధిలోకి వస్తుంది। చదువుకునే పిల్లలకు కూడా చదువు సాగుతుంది, కానీ విదేశాలకు వెళ్ళటానికి అవకాశం ఉంది। ఏదో కొన్ని సమస్యల వల్ల మరి చదువు బ్రేక్ అయ్యే లక్షణాలు కనబడుతున్నాయి। కారణం ఏంటంటే ఏదో ఒక సమస్య, ఇప్పుడు ఎవరో తగాదాపడో, లేకపోతే ఆ కాలేజీలో గొడవలయ్యో, మరి సరిగా చదువు చెప్పకపోవటమో, ఇట్లాంటి సమస్యల వల్ల కూడా చదువు ఇబ్బంది అయ్యేటట్లుగా ఉంది। అయినా మొండికి పడి చదువుకోవటం చాలా ముఖ్యం। తర్వాత చేతనైనంత వరకు ప్రైవేట్ ద్వారా చదువుకోవడం మంచిది। అట్లా అయ్యేటట్లయితే ఈ రాశి వాళ్ళు చదువు బాగుంటుంది, ఉద్యోగం బాగుంటుంది, విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉన్నది। తర్వాత ఐరన్కు సంబంధించిన వ్యాపారాలు బాగున్నాయి। మిగతా వ్యవసాయదారులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, మామూలుగా వ్యాపారాలు నిత్యావసర వస్తువులు అమ్ముకునే వాళ్ళకి కానీ అందరికీ కూడా చాలా బాగుంది। అయితే శని 11ంట వక్రించి ఉన్నాడు। 11ంట ఉన్నటువంటి శని 10ంట ఉన్న లక్షణం కూడా కనబడుతుంది। పైన ఈ అక్టోబర్ నెల 7వ తారీఖు రోజున చంద్రగ్రహణం, సంపూర్ణ చంద్రగ్రహణం వచ్చింది। ఈ చంద్రగ్రహణం వల్ల ఎన్ని రకాలుగా బాగున్నా కూడా ఆ చంద్రగ్రహణ ప్రభావం మాత్రం బాగా ఇబ్బంది పెడుతుంది। ఎట్లా ఇబ్బంది పెడుతుందని చెబుతా। నెల క్రితం వరకు విపరీతమైన వర్షాలండి। ముందు అమర్నాథ్లో ప్రారంభమైంది, తర్వాత హరిద్వార్కి వచ్చింది, తర్వాత హృషికేశ్ వచ్చింది, తర్వాత కాశీ వచ్చింది, త్రివేణి సంగమం వచ్చింది। మరి ఉత్తరప్రదేశ్ నుంచి దక్షిణ దేశం, తెలంగాణ, మరి ఆంధ్ర, కడప, కర్నూలు అన్ని ఏరియాలకి వరదలు వచ్చి దీనివల్ల చాలా నష్టం జరిగింది। అయితే అప్పటికి వరదలు పోయినాయి కదా అంటే చుట్టుపట్టడానికేం లేదు। ఈ వరదలు ఎట్లా వచ్చినాయి, ఎక్కువగా ఉన్న నీళ్ళు ఒక్కసారి వచ్చిన నీళ్ళు కొట్టుకుపోయినాయి, కానీ నిలబడి వర్షాలు కనీసం 20-25 రోజులు కురుస్తూనే ఉన్నాయి। ఈ కురుస్తున్న నీళ్ళ వల్ల భూమి దాదాపు 20 అడుగుల లోతు వరకు జలం ఉంటుంది। ఇంకా అంతకంటే లోతుకి జలం పోయిందనుకోండి, నేల అవుతుంది, దానంతటది ఒక 10 గజాల లోతు కుంగిపోయిందనుకోండి, బిల్డింగులు పడిపోతాయి। వరదల్లో కొట్టుకుపోగా అంత మాత్రం బిల్డింగులు కూడా పడిపోయే అవకాశం ఉంది।
ఇవన్నీ కాదండి, ఈ వర్షం వల్ల మరి నీటి కాలుష్యం తయారయ్యి మురుగు ఎత్తడం చేత రకరకాల దోమలు రావటం, ఈగలు రావటం, మరి ఇట్లాంటి జీవాలు రావటం చేత మరి ఏమంటున్నారు, రకరకాల దోమకాటు వ్యాధులు వస్తున్నాయి. చికెన్ గున్యా అన్నారు. అది వచ్చిందనుకోండి కాళ్ళు చేతులు పట్టేస్తాయి. సంవత్సరమైనా కూడా లేచి మనిషి నడవలేనటువంటి పరిస్థితి వస్తుంది. ఇట్లాంటి రకరకాలైన సమస్యలు వస్తున్నాయి. ఇవన్నీ వస్తూ ఉండటం చేత నువ్వేం చేయాలి? మరి 100 మందిలో ఇద్దరైనా బయటికి తప్పించుకునేవాళ్ళు ఉంటారు. ఎట్లా ఉంటారు? ముందు నీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం, ఇష్టదైవాన్ని పూజించడం, మరి ఇట్లాంటి కష్టాలు వచ్చినప్పుడు ఎవరికైనా సహాయపడటం, ఇట్లాంటి ఎవరైతే చేస్తూ ఉంటారో భగవంతుడు వాళ్ళకి మార్గం చూపిస్తాడు. ఆ మార్గం వల్ల వీళ్ళు మళ్ళీ బయటపడతారు. కానీ వృషభ రాశి చాలా బాగా ఉన్నది చెప్పాలి అంటే. బాగున్న వృషభ రాశికి అర్ధాష్టమ కేతువు, మరి వక్రించిన శని, మరి కుంభంలో వచ్చినటువంటి చంద్రగ్రహణం, వీటి వల్ల చెప్పడానికి వీలు కాని సమస్యలు బాగా వచ్చేటట్లుగా ఉన్నాయి. ఈ వచ్చే సమస్యల చేత ఎవరికి ఎట్లా ఏ రకమైన బాధలు వస్తాయో ఎవరికి అర్థం కాని పరిస్థితుల్లో కనబడుతున్నాయి. దీనివల్ల ఇబ్బందులు పడతారు. కాబట్టి ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని దానికి తగిన పరిహారం చేసుకోండి. అట్లా చేయని పక్షంలో మీరు మాత్రం చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ముందు మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు శరీరంలో ఏ అవయవం పనిచేయకపోయినా ఇబ్బంది. ఇందాక చెప్పాను మేషరాశిలో కాలికి దెబ్బ తగిలితే అవయం చూడండి కదలటానికి లేకుండా పోయింది. కాలు కదండి, కళ్ళు ఉన్నాయండి, 2 కళ్ళు ఉన్నాయి. 2 కళ్ళు కనపడకపోతే అశాంతం కనపడకపోవటం కాదు, లాంగ్ దృష్టి, దూరపు చూపు కనపడలేదు. మరి నరాల్లో బలహీనత తగ్గి దగ్గరలో మనిషి కూడా కనపడలేదు అనుకోండి, ఆ పని ఏం చేయగలుగుతాడా మనిషి? పెన్ను పెట్టి రాయగలుగుతాడా? ఎవరైనా గాజే చూపుతుంటే కనుక్కోగలడా? ఇట్లా రకరకాలైన సమస్యలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని, అట్లా లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా మీ జాతకం చూపించుకోండి. అంటే గోచార రీత్యా ఇప్పుడు చెప్పిందంతా బాగుందన్నారు కదా, మరి ఏమైపోతుంది అంటే, నువ్వు ఉన్నావండి, నీకు కాస్త బలం ఉంది, పర్వాలా, నువ్వు ఇద్దరిని కొట్టగలవు. మంచి వస్తాదు ఉన్నాడండి, వాడు రోజు ఒక 25 లీటర్ల పాలు తాగుతాడండి. మరి ఆహారం 10 మంది తినే ఆహారం తింటాడు. వాడిని నువ్వేమైనా కొడతావా? నువ్వు ఇద్దరిని కొట్టగలవు. నేను గనుడిని, నేను బలం గలవాడిని, ఏదొచ్చినా తట్టుకుంటాను నువ్వు అనుకుంటావు. నిన్ను మించిన వాడు వస్తాదు వస్తే వాడు నీలాంటి వాళ్ళు 10 మందిని ఒక్క దెబ్బలో కొడతాడు. ఎందుకంటే అతనికంటే గనుడు వాసంట మల్లయ్య అని అర్థమైందంటే అందరినీ మించినవాడు. మల్లయ్య అంటే ఎవరు? సాక్షాత్ పరమేశ్వరుడు. పరమేశ్వరుడు ఎప్పుడూ ఏదైనా చేయగలడు. ఆయనకి త్రినేత్రధారి, 3 కళ్ళున్నాయి. ఆ 3వ కంటితో అది జ్ఞాననేత్రం. మూర్ఖుల్ని కనుక జ్ఞాననేత్రంతో చూస్తే మనం మసైపోతాం. ఆయన జ్ఞాననేత్రంతో దైవభక్తుల్ని మంచివాళ్ళని చూస్తే వాళ్ళకి మంచి జన్మ వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, అన్నీ వస్తాయి. కాబట్టి ముందుగా మీ డేట్ ఆఫ్ బర్తే కాదు, మీ ఇష్టదైవాన్ని పూజించడం కూడా పూర్తిగా అలవాటు చేసుకోవాలి. ఇట్లా ఉంటే ఈ వృషభ రాశికి ఎక్కడ ఎటువంటి పరిస్థితుల్లో ఎదురు ఉండదు. కారణం ఏంటంటే నేను చెప్పింది, మరి 4 గ్రహాలు బాగున్నాయండి. 8 గ్రహాల్లో 4 గ్రహాలు బాగాలేవు. ఈ 4 గ్రహాలు బాగుండకపోతే పరిస్థితి ఏమిటి అంటే చాలా ఇబ్బంది. తర్వాత ఈ చెప్పే దాంట్లో కొన్ని రాసుల వాళ్ళు, కొన్ని నక్షత్రాల వాళ్ళు మరి చంద్రుడికి బియ్యం దానం, మినుగులు దానం, మరి వెండితో నాగ ప్రతిమ, ఇట్లాంటివన్నీ కూడా దానం చేయాలి. ఇట్లా చేస్తేనే మీకు సమస్యలు లేకుండా పోతాయి. కాబట్టి ఈ రాశివాడు వెంటనే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సామర్థ్యాల ద్వారా కానీ జాతకం చూపించుకుని అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.